కౌశిక్, నేను ట్యాక్స్ ని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో నా డబ్బుని పీపీఎఫ్ లో పెట్టుబడి పెడితే మంచిదా, లేదా ఈఎల్ఎస్ఎస్ అనగా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటావు చెప్పు. చూడు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ రెండు సెక్షన్ 80C అండర్ లోనే వస్తాయి. సో రెండింటిలోని కలిపి సంవత్సరానికి 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ని మనమైతే పొందవచ్చు. పీపీఎఫ్ ఉంది, ఇది 100% సేఫ్. కానీ ఈఎల్ఎస్ఎస్ అలా కాదు, ఇది కాస్త రిస్కీ, ఎందుకంటే మార్కెట్ లింక్డ్ అనమాట. పీపీఎఫ్ లో చూసుకున్నట్లయితే 7.1% వడ్డీ, కానీ ఈఎల్ఎస్ఎస్ లో ఇంతే వస్తుంది అని చెప్పలేం. లాస్ట్ 5 ఇయర్స్ గా ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 14.4% రిటర్న్ జనరేట్ అయింది. అండ్ పీపీఎఫ్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్, కానీ ఈఎల్ఎస్ఎస్ లో ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే. పీపీఎఫ్ లో ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, కానీ ఈఎల్ఎస్ఎస్ లో లేదు. మనం పీపీఎఫ్ లో సంవత్సరానికి 1,50,000 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి, కానీ ఈఎల్ఎస్ఎస్ లో అటువంటి లిమిట్ ఏమీ లేదు. ఎంత కావాలంటే అంత మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ లో మనం కనుక 15 ఇయర్స్ పాటు మ్యాక్స్ లిమిట్ అయిన 1,50,000 సంవత్సరానికి పెట్టుబడి పెడితే మనకి 15 ఇయర్స్ తర్వాత మన చేతిలో 40 lakhs ఉంటాయి. అదే డబ్బు సంవత్సరానికి 1,50,000 15 ఇయర్స్ పాటు మనం కనుక ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే 14.4% రిటర్న్ జనరేట్ అయితే మన చేతిలో 80 lakhs ఉంటాయి. ఇది 40 lakhs, అది 80 lakhs. నువ్వు రిస్క్ తీసుకుంటా పర్లేదు అనుకున్నట్లయితే ఈఎల్ఎస్ఎస్, నేను రిస్క్ తీసుకోను, నా డబ్బు సేఫ్ గా ఉండాలంటే పీపీఎఫ్. అర్థమైందా? అర్థమైంది. నేను రిస్క్ తీసుకుంటా, నేను ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడి పెడతా. థ్యాంక్ యూ.